అన్ని సీట్లపై క్లారిటీ ఉంది. ఆ ఒక్కటి తప్ప ఆ ఒక్కటి ఆ జిల్లాకి పొలిటికల్ హెడ్ క్వార్టర్. హ్యాట్రిక్ టార్గెట్ పెట్టుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ గా మరో జిల్లాకి షిఫ్టింగ్. దీంతో ఆ హాట్ సీట్ లో వైసీపీ క్యాండిడేట్ ఎవరు అన్నదే ఇప్పుడు సస్పెన్స్. లక్కీ ఛాన్సులే అనుకుంటూ ఆశావహులు పోటీ పడుతున్నా అధిష్టానం దృష్టిలో ఉన్నది మాత్రం ఆ ఇద్దరేనట. అన్ని లెక్కలు వేసుకుని ఆ ఇద్దరిలోనే ఒకరిని ప్రకటించబోతోంది ఫ్యాన్ పార్టీ. ఇంతకీ ఎవరా ఇద్దరు, ఎక్కడిదా సీట్? సిట్టింగ్ ఎమ్మెల్యే షిఫ్టింగ్. నెల్లూరు సిటీ కొత్త అభ్యర్థి ఎవరు? అధిష్టానం ఆప్షన్ ఆ ఇద్దరేనా? నో డౌట్, సీఎం సొంత జిల్లా కడప తర్వాత వైసీపీకి కంచుకోట లాంటి జిల్లా నెల్లూరే. 2019 ఎన్నికల్లో నెల్లూరును క్లీన్ స్వీప్ చేసింది ఫ్యాన్ పార్టీ. అలాంటి జిల్లాలో నెల్లూరు సిటీ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు అనిల్ కుమార్ యాదవ్. సిట్టింగ్ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ జగన్ కేబినెట్ లో ఫస్ట్ టర్మ్ మంత్రి కూడా. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరుంది అనిల్ కుమార్ యాదవ్ కు. 2014-2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి వరుసగా 2 సార్లు గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. 2019లో మాజీ మంత్రి నారాయణను ఓడించిన అనిల్ కు పార్టీ ప్రాధాన్యం ఇచ్చింది. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థిగా పొంగూరు నారాయణ మరోసారి బరిలో నిలిచారు. హ్యాట్రిక్ కొట్టి సిటీలో రాజకీయంగా పట్టు సాధించాలనుకున్నారు అనిల్ కుమార్. కానీ ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. అనిల్ సీటు మార్చాలని డిసైడ్ అయింది పార్టీ అధిష్టానం. సామాజిక సమీకరణాల్లో ఆయన జిల్లా బోర్డర్ దాటాల్సి వచ్చింది. గుంటూరు జిల్లా నర్సరావుపేట ఎంపీగా బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడ అన్ని విధాలా సరిపోయే అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ వైపు మొగ్గు చూపింది. మాజీ మంత్రిగా రాష్ట్రమంతా తెలిసిన అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట నుంచి పోటీ చేస్తే ఎంపీ సీటుతో పాటు అసెంబ్లీ స్థానాల్లో కూడా ప్రభావం ఉంటుందన్న వ్యూహంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. అనిల్ కుమార్ ఉన్నన్నాళ్లు నెల్లూరు సిటీపై కన్నేసినా కొందరు నేతలు ఎప్పుడూ బయటపడలేదు. అందుకే అనిల్ కాకపోతే అభ్యర్థి ఎవరన్న ప్రస్తావన ఇన్నాళ్లు రాలేదు. కానీ ఇప్పుడు అనిల్ కుమార్ షిఫ్టింగ్ తో నెల్లూరు సిటీ సీటు ఖాళీ అయింది. గతంలో రెడ్లకు బలమైన సీటుగా ఉన్న నెల్లూరు సిటీ నుంచి 2 సార్లు బీసీ సామాజిక వర్గం నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేశారు. ఇప్పుడు ఆయన మరో జిల్లాలో ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉండడంతో నెల్లూరు సిటీలో వైసీపీ కొత్త అభ్యర్థిని వెతుకుతోంది. దీంతో ఛాన్స్ ఇస్తే సిటీలో పోటీకి సై అంటున్న వారి లిస్టు పెరుగుతోంది. నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, వైసీపీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మాలెం సుధీర్ కుమార్ రెడ్డి, మరో నాయకుడు సన్నపురెడ్డి పెంచెల్ రెడ్డి నెల్లూరు సిటీ వైసీపీ టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. నేతలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నెల్లూరు సిటీ అభ్యర్థి విషయంలో వైసీపీ అధిష్టానం దగ్గర 2 పేర్లు ఆప్షన్ గా ఉన్నాయట. టీటీడీ ఉత్తరాది ఆలయాల చైర్పర్సన్ గా ఉన్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేర్లను పరిశీలిస్తోందట వైసీపీ అధిష్టానం. ఈ ఇద్దరిలోనే ఒకరిని నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ ప్లేస్ లో దించాలన్న ఆలోచన చేస్తోందట. 1-2 రోజుల్లో నెల్లూరు సిటీ అభ్యర్థిని అధినేత ఫైనల్ చేయబోతున్నారు. నారాయణతో తలపడాలంటే ఆర్థికంగా బలమైన నేత అభ్యర్థిగా ఉండడం మంచిదన్న ఆలోచనలో ఉందట వైసీపీ అధిష్టానం.